చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా మనం చేసినటువంటి గ్రేప్ హల్వా ఇలా రెడీ అయిందండి. ఈ యొక్క రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని కూడా ప్రెస్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ నేను ఒక మంచి ఫ్రూట్స్తో ఒక హల్వా రెసిపీ చేయాలనుకుంటున్నాను. ఆ రెసిపీ నేమ్ వచ్చి గ్రేప్ హల్వా రెసిపీ. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో చిన్న ద్రాక్షలతో కూల్గా ఉంటాయి కాబట్టి అది మనకు టేస్టీగా ఉంటాయి. అందరు కూడా బాగా లైక్ చేస్తారు కాబట్టి నేను దీంతో ఒక రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి గ్రేప్స్ 1/2 కిలో తీసుకున్నాను, షుగరు, ఇక్కడ చెర్రీసు, జీడిపప్పు, బాదము చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, నెయ్యి ఉంది ఇందులో. తర్వాత దీనికి కొంత కార్న్ఫ్లోర్ కూడా అవసరం ఉంటుంది. మన దగ్గర కార్న్ఫ్లోర్ ఉందండి, కార్న్ఫ్లోర్. ఈ ఐటమ్స్ తీసుకొని మనం రెసిపీలోకి వెళ్దాము. మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ గ్రేప్స్ను స్ట్రెయినర్ సహాయంతో వడబోసుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేప్ జ్యూస్ ఎంత ఉందో కొలుచుకుందామండి. నెక్స్ట్గా 2కు కొంచెం ప్రాబ్లం లేదు, నేను 3 వచ్చేటట్టుగా చూసుకున్నాను. 3 అవుతుంది. గ్రేప్ జ్యూసు మన కొలత 3 అయింది. దీనికి మనము 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలన్నమాట. ఈ 1 కప్పు కార్న్ఫ్లోర్ను జ్యూస్లో వేసి కలపాలి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఏమి దీంట్లో లంప్స్ లేకుండా నీట్గా కలపాలి. ఈలోగా మనం ఒక పని చేయొచ్చు. ఇది మెత్తగా ఇది అయ్యేంత వరకు మనకి ఇప్పుడు ఇది 1 కప్పు ఉంది కాబట్టి 1కి 2 కప్పుల షుగర్ వేస్తాం. ఒక 1/2 కప్పు వాటర్ వేసి మనం దీన్ని ఈలోగా మనం దాన్ని ఉంటలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. చాలు. ఈ తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి, కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ను దీంట్లో నెమ్మదిగా వేయాలి.
ఇలా కంటిన్యూస్గా మనం కలుపుతుండాలి, ఉంట రాకుండా. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను దీంట్లోకి. స్పూన్ కూడా నెయ్యి వేస్తున్నానండి. టోటల్గా 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం గ్రీన్, అంచులు వదలాలన్నమాట బాగా. కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేద్దాం. ఉడుతుందా లేదా అని చూడాలి. ఇట్లా అవుతుంది చూడండి. చూసారా, అంత హల్వాను మనం 1 గంట సేపు ఇందాక నేను తయారు చేసినది ఈ మోల్డ్స్లోకి వేసి 1 అవర్ అట్లా సెట్ కావడానికి పెట్టానండి. సెట్ అయిన తర్వాత ఇలా ఉంది దాని పరిస్థితి. ఇది మనం డిమోల్డ్ చేసి మనం ఈ యొక్క డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకుంటే మనకి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి గ్రేప్ హల్వా రెడీ అవుతుంది. నేను డిమోల్డ్ చేసి చూపిస్తాను. పీసెస్ బాగా కట్ అవుతున్నాయి.